ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. 2 పట్టభద్రుల స్థానాలకు పాలక టీడీపీ కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలి సమరం కావడంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి సత్య అందిస్తారు. సత్య, శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 3 ఎమ్మెల్సీ స్థానాలకు 2 పట్టభద్రులు, 1 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ అయితే ప్రారంభమైంది. హోరాహోరీగా పోలింగ్ అయితే జరుగుతోంది. ఒకవైపు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ నియోజకవర్గం బరిలో మొత్తం 70 మంది అభ్యర్థులు దీనిలో ఉండడం జరిగింది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. మొత్తం 16 జిల్లాల పరిధిలో 1062 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ 3 నియోజకవర్గాల బరిలో నిలిచిన 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఓటర్లు తీసుకుంటే కనుక 6,84,593 మంది ఓటర్లు ఈ పోలింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి లోపల క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసే హక్కు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో అటు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కూడా ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. 6 జిల్లాల పరిధిలో అంటే కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ అక్కడ ప్రారంభమైంది. 456 పోలింగ్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 3,14,984 మంది ఓటు హక్కును పట్టభద్రులు వినియోగించుకోబోతున్నారు. ఇందులో 1,83,342 మంది పురుషులు కాగా 1,31,000 మంది మహిళా ఓటర్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా మనం చూసుకుంటే కనుక హెల్ప్ డెస్క్ కావచ్చు, బిఎల్ఓల నేతృత్వంలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ఇప్పటికే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో, అదే ఇక్కడ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం అయితే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులోను భద్రపరుస్తారు. వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉండబోతోంది. మొత్తం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి, అదే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల సంబంధించి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ప్రక్రియ అయితే ప్రస్తుతం సజావుగా జరుగుతోంది. అధికార కూటమి తరపున 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 చోట్ల పీడీఎఫ్ నుంచి టీడీపీ అభ్యర్థులకు అదేవిధంగా తీవ్రమైనటువంటి గట్టి పోటీ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి 3 ప్రధాన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. పీఆర్టీయూకి బీజేపీ మద్దతు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అయితే మాత్రం ఈసారి దూరం ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం కావచ్చు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, అదేవిధంగా రఘువర్మ పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు కూటమి నుంచి ఆలపాటి రాజా బరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సజావుగా అయితే ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇది ప్రాధాన్యత క్రమంలో ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎన్నిక కాబట్టి వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యం, 2వ ప్రాధాన్యం, 3వ ప్రాధాన్యం, అలాగా
ఆప్షన్స్ అంకెలు బ్యాలెట్ పేపర్ మీద వేయాల్సి ఉంటుంది. గతంలో ఏదైతే ఈవీఎం మిషన్లతో ఓటింగ్ లాగా కాకుండా ఈసారి బ్యాలెట్ ఇస్తారు. బ్యాలెట్ మీద ఓటు హక్కును వినియోగించుకుని తమ ప్రాధాన్యత ఎవరికి ఎంత అనేది తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి కూడా ఇప్పటికే ఓటర్లకు కూడా పూర్తి స్థాయి అవగాహన ఉంది. అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి వారందరూ కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్లు కావచ్చు, అదేవిధంగా బిఎల్ఓలు ఇక్కడ కూర్చొని ఎప్పటికప్పుడు వారికి పూర్తి సమాచారం అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.